మమ్మల్ని మేము కాపాడుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నాం. మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఏముందమ్మా చైన్ లో? అదే మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. నా పెళ్ళ ఉన్నట్లో నిద్ర మాత్రం లేసినా సరే ఆ చైన్ నీకు తీసుకొచ్చిస్తా. చీచా, ఈ ఏడుపు స్విచ్ ఆఫ్ చేసి శృంగారం స్విచ్ ఆన్ చేయవా? మోడ్ లోకి వస్తున్నా. అవును బబ్లు, ఆ పెద్ద కోటేశ్వరరావు ఉన్నాడే, వాడు నిజంగానే బ్యాంకు దోపిడీ చేశాడంటావా? డౌటే లేదు, చేసే ఉంటాడు, చేశాడు, చేస్తాడు కూడా. వాడు ఫేస్ ఎప్పుడైనా చూసావా? శవాలు మోసే ఫేసు. మరి అంత డబ్బు ఎక్కడ దాచుంటాడంట? ఎక్కడైనా దాచేస్తుంటాడు, దాస్తాడు, దాచాడు కూడా. ఏంటిది? ఎక్కడి నుంచి పడింది ఇది? అమ్మో, దా, ఎక్కడి నుంచి పడింది? ఎందుకు భయపడతా? భయం కాదు, చిన్న దడగా ఉందేంటి? దడ దడ చిక్కిడి. పోయినసారి మా ఇంట్లో బాత్రూమ్ లో నుంచి బెకబెక అని కప్పలో ఒకడు వచ్చాడే, వాడికి ఏమవుతాడు? మా రెండో అమ్మకి వాళ్ళ మూడో నాన్న అల్లుడవుతాడు. సో అతను నాకు మేనమామ అవుతాడు. మేనమామ? అబ్బో, వీళ్ళ ఫాదర్ పెద్ద డిబేచర్ గాడు అయి ఉంటాడు. అందుకే ఆ మాయగాడి కడుపున ఈ కేడిగాడు పుట్టుంటాడు. పుట్టిలాయరు నన్ను బూతు మాట్లాడు. తప్పవే తప్పు. నీ పని చెప్పను నిన్ను డబ్బులుగా. ఇప్పుడు చెప్పరా వివరంగా, నన్ను నీవేమి తిట్టావు? దండం పెడతాను, నన్ను వదిలే. మా ఫాదర్ ఎవడరా? మీ ఫాదర్ రమణ మహర్షి. మరి నేను? రమణ మహర్షి కడుపున పుట్టిన ముమ్మడివరం బాలయ్య బాబు. మరి నువ్వు? హాజీ మస్తాన్ సంఖ్యలో సెంటర్ రాసే హాజీ మస్తాన్ కొడుకుని. రేయ్, మళ్ళీ ఎప్పుడైనా నన్ను తిట్టినా నాకు కనిపించినా నీ తిత్తి తీస్తా. ఏమిటి తాతయ్య, ఎవరికోసమైనా వెయిటింగ్? అవును బాబు, నీకోసమే వెయిటింగ్. నీకో షాక్ న్యూస్ చెబుదామని. నీకోసం ఎవరొచ్చారో చెప్పుకో. ఎవరొచ్చారు? అమెరికన్ ఫ్లైట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, కేంబ్రిడ్జి, పబ్లిక్ స్కూలు. ఇప్పుడు చెప్పుకో ఎవరొచ్చారో. బిన్ లాడెనా? ఆహా, నువ్వు చమత్కారమే బుజ్జి, మీ నాన్నలాగా. బుజ్జి వాళ్ళను కూడా చమత్కారేనా? నువ్వే కదా యా బుజ్జివి. అవునవును, మా నాన్న గురించిగా అన్నారు. ఇంతకీ ఎవరొచ్చారు తాతయ్య? సప్త సముద్రాలు దాటి నీ కోసం ఎవరొస్తారు? రాధికారాణి తప్ప. అవునవును, వస్తే రాధికారాణి రావాలి. రావాలి కాదు, వచ్చేసింది. వచ్చేసిందా? ఒరే కప్ప, అయ్యా, ఎవర్రా ఈ కుకుంబరి ఫేసు? నీకేమైనా టచ్ ఉందా? బాంబే రోడ్ లో ఈ ఫేస్ ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే. హాయ్. ఒరే, అది హాయ్ చెప్పింది నీకా నాకా? నాకు మాత్రం కాదు. అయితే నాకే ఉంటుంది. హాయ్. నా బంగారు తల్లి, నీకోసం ఎగురుకుంటూ వచ్చింది, చూసావా బుజ్జి? చూశాను నాయనమ్మా, చూశాను. కానీ మేమే దురదృష్టవంతులం. కాబోయే ఇంటి కోడల్ని కళ్ళారా చూసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? పిల్లలు చాలా రోజుల తర్వాత కలిశారు, వాళ్ళేవో మాట్లాడుకుంటారు. మనం వెళ్దాం పదండి. పద. భయ్యా, మన నాటకం కనిపెట్టి ఆ ముసలోళ్ళు దీన్ని అరేంజ్ చేయలేదు కదా. ఒరే రమేష, ఊరందరికి నువ్వు లోకువా, నీకేమో ముసలోళ్ళు లోకువా. నీకు రాను రాను బుర్ర ట్రిర్. దీని సంగతి ఇద్దరు తెలుసుకున్నాం. పద. ఎవరివి నువ్వు? మర్యాద మర్యాద. సారీ, ఎచ్చొచ్చి. ఎవరండి మేడం మీరు? మీరెవరో చెప్పండి సార్. హలో, ఈ భవంతికి వారసులం. భువనగిరి రాజావారికి మనవళ్ళం. ఆ మాట ఆ పెద్ద చెప్పించగలవా? బల్ల గుద్ది చెప్పగలం, అవసరమైతే నిన్ను గుద్ది చెప్పగలం. కమాన్, అయితే పద. పద. హలో 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 హలో, ఓం ప్రదంగా ఒక్కసారి ఆగు. రే, నువ్వు కూడా. అతనెందుకు? నువ్వు ఒక్కడవేరా? నేను ఒక్కడినే వస్తే నా బాడీ వర్కౌట్ కాదు. పోనీ అతనే రమ్మను. నేను రాకుండా అతను వస్తే వాయిస్ వర్కౌట్ అవ్వదు. యూ చీట్. ఐ నో యువర్ డ్రామా. నువ్వు వాయిస్, అతను బాడీ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇద్దరు ఈ ఇంట్లో డబుల్ యాక్షన్ నడిపిస్తున్నారా? అవును, డబుల్ యాక్షన్ నడిపిస్తున్నావు. మధ్యలో నువ్వే వస్తావే బుడత. టంగ్ టంగ్. టంగే, నీకు సంబంధం ఏంటి? నాకా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, నాతో లవ్, పిజ్జా హట్, ఐస్ క్రీమ్ పార్లర్ అని మీరేగా చెప్పారు. ఆహా, మాకింత వాక్శుద్ధి ఉందని మాకే తెలియదు. సరే, ఇదిగో వస్తే వచ్చావు గాని ఏ బస్సులో అమెరికా నుంచి వచ్చావో
అదే బస్సులో తిరిగి వెళ్ళిపో, లేదా అప్ డౌన్ ఫటక్. పిచ్చిగా వాగితే బ్యాక్ బ్రేక్ అవుద్ది. ఏంటే జంగురు పిల్లి ముఖం దానా ఎక్స్ట్రాగా మాడుతున్నావు ఏంటి? ఏంట్రా సత్రకాయ, రెచ్చిపోతున్నావేంటి? అవ్వ అవ్వ అవ్వ, మా వాణ్ణి ఏరా అంటావా? ఆడదానివి కాబట్టి ఈసారి క్షమించి వదిలేశాను. ఈసారి నిన్నంటే నన్ను నీ జడలాగి, ఓ సారీ జడలేదు కాబట్టి జుట్టు లాగి జబ్బులు జారిపోయేదాకా కొడతాను. తాతయ్య గారు, మధ్యలో ఆయన ఎందుకు పిలుస్తావు? మిమ్మల్ని మెడ పట్టి బయట గెంటించడానికి. హలో, మమ్మల్ని బయటికి గెంటించడానికి ఈ తాత కాదు, మీ తాత వాడి తాత కలిసి కాంబినేషన్ గా రావాలి. అయితే ఇదే ఛాలెంజ్. నెల రోజులు తిరగకుండా ఈ గడపలో నుంచి మిమ్మల్ని తాతయ్య గారి చేత తరివి కొట్టించకపోతే నా పేరు చెప్పవే, నీ అసలు పేరు చెప్పు. చెప్పి చెప్పు. రాధికా రాణియే కాదు. ఓసిని అబ్బ, ఆవేశంలో కూడా అబద్ధాన్ని ఎంత చక్కగా చెప్పేవే. నీ ఛాలెంజ్ కి నా ఛాలెంజ్ ఇదే నెల రోజుల లోపల నాన్నమ్మ చేత నీ చీర చిరిగిపోయేదాకా కొట్టించి నెట్టించకపోతే మేము మీరు చెప్పు. భువనగిరి రాజా వారికి మన వాళ్ళమే కాదు. ఇది కరెక్ట్. మీరు మన వాళ్ళో మట్టిగడ్డలో మీతోనే చెప్పిస్తాను. మీరు రెడీ? అయ్యా, చెప్పులో మేకులాగా ఇది ఎక్కడి నుంచి దిగిందంటావు? అది చెప్పులో మేకైతే దాని ముక్కులో మనం ముళ్ళులో దిగిపోదాం. రండి. తాతయ్య, మన ఇంటికి ఎవరో వచ్చారు. ఎవరొచ్చింది? అమ్మా, నేనేనమ్మా. ఎవరు? అంబిక. చూసారా అమ్మ నా గొంతు ఎలా గుర్తుపట్టేసిందో? ఏమ్మా, ఇన్నాళ్ళకి ఈ కబోది పక్షుల మీద దయగలిగిందన్నమాట. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? పేరుకు ఆయనకి ఢిల్లీలో ఉద్యోగం అన్నమాటే గాని పిల్లలతో నాతో గడపడానికి ఒక గంట టైం కూడా దొరకటం లేదు. అయితే మాత్రం మిమ్మల్ని మర్చిపోతావా ఏంటి? ఏమండి? నమస్కారం మామగారు. ఏమిటి అల్లుడు గారు అంత మర్యాద? నన్ను ఆశీర్వదించండి మామగారు. పెద్దమ్మా. ఎవరు? నా పెద్ద కూతురు సునీత వదినా. ఓపినేసి నువ్వు కూడా వచ్చావా? ఏంటి అందరూ ఇలా ఒకేసారి కట్టుకుని వచ్చారు? మా ఆయన నేను కూడా వచ్చావమ్మా. భవానీ నేను కూడా వచ్చాం అక్కయ్య. ఆగండి, ఎవరెవరు వచ్చారో ఒక్కొక్కరుగా చెప్పండి. ఈ గొంతులన్నీ విని ఎన్నో సంవత్సరాలు దాటింది. వచ్చిన వాళ్ళు కౌరవులో పాండవులో ఈ గాంధారి ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోవాలి కదా. ఎవరు? బుజ్జి. బుజ్జి, నేనెవరో గుర్తు పెట్టావా? భయ్య ఎక్కడ? అతను ఏ బీచ్ లో బఠానీలు తింటూ తిరుగుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచి అంతే. ఎవరి ఆర్మీ? తాతయ్య గారికి బంధువులు. వాళ్ళకి కళ్ళు కనిపిస్తాయా? ఆహా, ఎక్స్రే కళ్ళు. బుజ్జి, ఏంట్రా అక్కడే అయిపోయావు? ఈయనెవరో తెలుసా? వాడు మిమ్మల్ని ఎక్కడ గుర్తుపడతాడు? ఎవరికి వాళ్ళు మీరే పరిచయం చేసుకోండి. ఆగు, ఇదే ఇలా రా చెప్తా. ఇదే భూపతి రాజా వారి ఇల్లు. నువ్వు లోపలికి వెళ్ళి కప్పగంతులు రమేషు అని పిలు. వాడు కప్పలా బయటకు వస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎలా కొడతావో నాకు తెలియదు. రాఖీతో కొడితే ఎముకలు పటపటా విరిగిపోవాలి. మూటికాలతో తంతే పళ్ళు జలజలా రాలిపోవాలి. మరి కడప వాడిని అంటున్నావు కదా, ఆ కడప దెబ్బ ఏమిటో చూపించాలి. అరే గాలికి గుర్రానికి ఒరే బుజ్జి, ఈ అమ్మాయి ఎవరన్నా అడిగితే అలా అయిపోయావేంటి? నేనెవరో చెప్పండి, ఆలోచిస్తారే. ఏం బుజ్జి, మా దగ్గర కూడా దాబరు కదా. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? తను చెప్పడానికి సిగ్గుపడుతున్నాళ్ళండి. సిగ్గా? సిగ్గెందుకు బుజ్జి? నీ కాబోయే పెళ్ళామని చెప్పు. ఏంటి బుజ్జి, చెమటలు పడుతున్నాయేంటి? బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తావా? మరి నీ కాబోయే పెళ్ళానని చెప్పు. బుజ్జి, ఎందుకలా వణికిపోతున్నావు? ఏంటి వణికిపోతున్నాడా? ఏం బుజ్జి, నీకు ఆరోగ్యం బాలేదా? ఏమైంది బాబు? खाना नहीं खाए, सोना
ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.